హైదరాబాద్ నుంచి వైఎస్ జగన్ తణుకు దీక్షా స్థలికి ఇప్పుడే బయలుదేరారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, జగన్ ఎన్ని గంటలకు తణుకు చేరుకునే అవకాశం ఉంది? సిద్ధు, మనం చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక అలాగే మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా గత 8 నెలలుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ వైఎస్ జగన్ మరి కాసేపట్లో తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కేంద్రంగా 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఆయన కొద్ది క్షణాల ముందు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. 10:30-11 గంటల ప్రాంతంలో ఆయన తణుకు చేరుకునే అవకాశం ఉంది. తణుకులో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో అక్కడికి చేరుకోగానే ఆయన దీక్షను ప్రారంభించబోతున్నారు. గత 8 నెలలుగా అంటే ఎన్నికలకు ముందు జనాల్ని ఆకర్షించుకునేందుకు, వారి ఓట్లు దండుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అటు పేదలకు, రైతులకు, మహిళలను ఆకట్టుకునేందుకు వారి ఓట్లే లక్ష్యంగా ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. 8 నెలలుగా రైతులతో పాటు మహిళలు, యువకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక నిరసన కార్యక్రమాలను చేపడుతూ వస్తుంది. వీటన్నిటికీ కేంద్రీకృతంగా ఈరోజు తణుకు కేంద్రంగా 2 రోజుల దీక్ష జరగబోతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ, అలాగే మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాము, అలాగే యువకులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి ప్రతి సంతకాన్ని మొదటి సంతకంగా పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా ఇప్పటిదాకా ఈ 8 నెలల కాలంలో పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి. ఎప్పటికప్పుడు దాటివేత వైఖరితో అనేక హామీలను తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలను చైతన్యం చేసేందుకు, అలాగే బాధల్లో ఉన్నటువంటి అనేక వర్గాలను, అటు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు, వితంతులు, పెన్షన్ల విషయం కూడా చంద్రబాబు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా, పూర్తి వ్యతిరేకంగా అనేక మంది పెన్షన్లను కట్ చేస్తూ పూర్తి స్థాయిలో పెన్షన్లు తగ్గించినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చినటువంటి అన్ని హామీలను విస్మరిస్తూ ఓవైపు ఆర్థిక కారణాలు చెబుతూనే మరోవైపు ప్రత్యేక ఫ్లైట్లు, స్పెషల్ టూర్ల నేపథ్యంలో కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ప్రజలకు అవసరమైనటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో మోసపూరిత వైఖరిని అవలంబిస్తున్నారని అటు ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఇప్పటికే జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటన్నిటికీ కేంద్రీకృతంగా తణుకులో వైఎస్ జగన్ మరి కాసేపట్లో నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఇప్పటికే తణుకులో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. 8 నెలల కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేతగా ప్రజల బాధ్యతలను, ప్రజల బాధలను తెలుసుకుంటున్నటువంటి జగన్కు మద్దతుగా ప్రజలందరూ తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు, అలాగే శ్రీకాంత్, చంద్రబాబు ప్రభుత్వం హామీల అమలు విషయంలో స్పష్టత లేకపోవడం, సరిగ్గా విధి విధానాలు రూపొందించకపోవడంలో జాప్యతలో కారణాలు అనేటువంటివి సంసిగ్ధ వాతావరణం నెలకొంది. ఇందుకు అనుగుణంగా వైఎస్ జగన్ నేడు దీక్ష ఆరంభిస్తున్నారు. దీక్షా స్థలిలో ఎటువంటి కార్యక్రమాల ద్వారా తన నిరసన తెలిపే అవకాశం ఉందంటారు? సిద్ధు, మనం చూస్తున్నాం, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎలాంటి అదుపు లేని ప్రకటనలు చేశారు. ప్రతి హామీని కూడా విస్మరిస్తూ ప్రస్తుతం పాలన కొనసాగుతుంది. 8 నెలల కాలంలో ఎన్నికలకు ముందు తొలి సంతకం అని చెప్పినటువంటి, లేదంటే పెట్టినటువంటి 5 సంతకాలకు సంబంధించిన హామీలను కూడా విస్మరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు రుణమాఫీ మీద రైతులు పెద్ద ఎత్తున నమ్మి ఓట్లేసినప్పటికీ కూడా అనేక కారణాలు, డొంక తిరుగుడు కథనాలు చెప్తూ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదు. అలాగే మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణాలు పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని చెప్పినప్పటికీ కూడా వాటికి కూడా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇక నిరుద్యోగులకు 1000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పటిదాకా దానిపై దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వృద్ధాప్య పెన్షన్లు, అలాగే వికలాంగుల పెన్షన్లకు సంబంధించి భారీ ఎత్తున కోత విధించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా రాజధానికి సంబంధించిన కూడా రాజధాని భూసేకరణకు రైతులను నమ్మించి నట్టేట ముంచే ప్రయత్నం కనిపిస్తుంది. వారికి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కూడా బలవంతంగా భూసేకరణ చేసి పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అన్ని వర్గాలను కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా వర్గాల ప్రజలు కూడా ఎప్పటికప్పుడు తమ నిరసనలు తెలుపుతున్నారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రాల వారీగా, మండల కేంద్రాల వారీగా జరిగినటువంటి నిరసనలన్నింటినీ కేంద్రీకృతం చేస్తూ ఈరోజు తణుకు కేంద్రంగా పాలక పక్షమైనటువంటి టీడీపీకి వణుకు పుట్టిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజల మధ్యలో ఉండి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నారు. వీరికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించేందుకు నిన్న మొన్నటి నుంచే తణుకుకు ఏపీలోని అన్ని కేంద్రాల నుంచి 13 జిల్లాల కేంద్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయా వర్గాలను విస్మరిస్తూ పాలన కొనసాగిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి
తమ నిరసన తెలపడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి దీక్షకు మద్దతు తెలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే జగన్ తణుకు చేరుకోబోతున్నారు. తణుకు చేరుకున్న తర్వాత వెంటనే ప్రజల మధ్యలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి దీక్షా కేంద్రం నుంచి తన దీక్షను ప్రారంభించబోతున్నారు. సిద్ధు. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.